ఈరోజు ఏం చేస్తున్నానంటే ఫిషే కానీ నెత్తిలి అంటారు. ఇక్కడ ఏమంటారు, ఇక్కడ మెత్తళ్ళు అంటారు ఏమనమ్మా, మరి చెన్నైలో నెత్తిలు అంటారు కదా. ఒకసారి ఊరేదో ఉన్నట్టు గుర్తుంది. ఈ రోజున మా చుట్టాలు వస్తున్నారు. మొన్న రవళి వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం అయింది, దానికి వచ్చారు విజయవాడ నుంచి చుట్టాలు. వాళ్ళు ఈ రోజు ఇక్కడే పిలిచా, వస్తున్నారు. వాళ్ళ తగ్గ వంటలన్నీ చేసేసా, ఇవి కూడా మీకు కూడా చూపిద్దామని చెప్పి నెత్తిలి ఫ్రై చేస్తా. ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేశా. పైన పొట్టంతా ఇలా ఇలా గీకేసా అనమాట. ఇదిగో ఈ సైడ్లో కట్ చేసుకోవాలి. ఇలా 1 స్పూనున్నర కారం వేసా. ఇదిగో అమ్మ పెరుగు చాలు అంతా. పొంగొచ్చింది రసం. ఇప్పుడు దీంట్లో తిరగమూత వేసేస్తా. ఇక అన్నీ వేసానమ్మా, ఇక వేయించటమే. ఇదిగో చూడండి. ఓకే అమ్మ, చూశారుగా, పొద్దు నుంచి వంటలు చేస్తుంటే ఇప్పుడు వచ్చారు. మళ్ళీ గుమ్మగుమ్మలు వచ్చేస్తానంటే వచ్చారు. వెజిటేరియన్ రవళి తింటే దీన్ని చూస్తే నోరు ఊరుతుంది. మాకు వెజిటేరియన్ తింటాంగా, నాన్ వెజ్ ఎందుకు ఉండేమంటున్నారు. గోంగూర పచ్చడి సూపర్గా ఉంది, కారంగా. హాయ్ అమ్మ, బాగున్నారా? నేను బాగున్నాను. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మ, ఈరోజు మొన్న చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఒకటి వచ్చింది బయటికి. దానికి కొన్ని కామెంట్స్ ఉన్నాయి, అవి చదివేసి, ఇవి చూసేవాళ్ళు ఉంటారు, చూడని వాళ్ళు ఉన్నారు. ఏమి మా రాశారో చూస్తా. ఇప్పుడైనా చూస్తున్నాను. శ్రీ సత్యవల్లి గోవిన్ అంట. దుర్గ గారు మనకి యూట్యూబ్లో యాక్టివ్గా, కలుపుగోలుగా, చలాకీగా ఒక స్త్రీ ఒక్కరే ఉంటూ ఎంత పద్ధతిగా ధైర్యంగా ఉండవచ్చు అనేది చూపిస్తూ పరిచయం అయ్యారు మన అందరికీ. ఈరోజు విజయదుర్గ గారంటే ఎంతో ఇష్టం కదా, మరెందుకు ఆవిడ గతం గుచ్చి అడగటం, చెప్పలేను అంటున్నారు కూడాగా. అందుకే లెట్ యూజ్ లైక్ హర్ యాజ్ ఇట్ ఈజ్, అంతే. ఓకే, అడుగుతున్నారు గతం. నేను చెప్పాను, చాలామంది ఇప్పుడు మీరు చూసిన వాళ్ళకి మాత్రమే తెలుసు చిన్ననాటిది. అడుగుతున్నారు గతం చెప్పండి, చిన్ననాటి జ్ఞాపకాలన్నీ చెప్పుకుంటూనే వస్తున్నా. మీ పెళ్ళి అయిన తర్వాత మీ గతం అంతా చెప్పండి అంటే చాలా వరకు చెప్తున్నాను. అన్నీ సంసారం సాగరం ఒకటి అన్నీ ఏదైతే తెలుస్తుంది, అన్నీ చెప్పలేమని చెప్పాను. ఆవిడకి అర్థమైంది, ఎందుకు మనం ఇంకా గుచ్చి అడగటం, ఆవిడ చెప్పినంత వరకు విందాం కదా అంటున్నారు కదమ్మా. చాలా వరకు చెప్తున్నా. ఇక అందులోకి వెళ్తే సంవత్సరాల తరబడిన స్టోరీలు అవ్వవు. కాపురం కదా, ఎంతకాలం చెప్తూ ఉన్నా అంతే, ఇక అయ్యే ఉంటాయి అంతే. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడద్దు అంటారు పెద్దలు, తెలుసా మీకు? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడద్దు, ఏముంది అంటారు. అలా కొన్ని మర్చిపోవాలి. మన జీవితంలో పడిపోయాం, పిల్లలు అది ఇది అన్నప్పుడు అంత జ్ఞాపకం పెట్టుకునేంత ఉన్నా మళ్ళీ అదొక రకం దొగతొచ్చేస్తాయి. అవి కూడా ఉన్నాయి, చదువుతాను నేను మీకు. రామరాజమ్మ, ఉన్నది ఉన్నట్టుగా ఎంత బాగా చెప్తారో ఆంటీ, మీరు సూపర్. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నా నేను. 99 కాదు, 100% ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నా. నేను చెప్పిన వరకు ఎందులోనూ లేని కల్పించుకొచ్చి చెప్పలే. ఓకే నాన్న, థ్యాంక్ యూ. సిద్ధార్థ్ 9817, మీరు చాలా నిజాయితీగా చెప్తున్నారు. జరిగిన విషయాలన్నీ నేను నిజాయితీగానే చెప్తున్నా. చాలామంది అవే రాశారు ఇప్పుడు. శేషగిరి, నిజమే అమ్మా, అన్ని వాస్తవాలు, జీవిత సత్యాలు, జీవితంలో జరిగాయి కదా. ఇందులో నేను కల్పించేది ఒక్కటి కూడా లేదు, దాని ముందు మీరు గ్రహించండి. 600 అమ్మ, మీరు ఎన్నో కమ్మని వంటకాలు మా కోసం చేస్తున్నారు. మీ వంటకాలు చూసి ఎన్నో చేసి ఆ రుచిని ఆస్వాదిస్తున్నాను. అమ్మ, నాకు బొబ్బట్లు అంటే చాలా ఇష్టం, కానీ మా ఆవిడకి అంతా చేయడం రావడం లేదు. మీరు చేస్తే చూసి నేర్చుకోవాలని ఉంది. ఆల్రెడీ చేశానయ్యా ఒకసారి, ఏదో పండగ సందర్భంగా. మళ్ళీ కావాలంటే ఇంకోసారి చేస్తా. కొంతమంది అమ్మ ఆల్రెడీ చేశారు కదా అని అడిగేవాళ్ళు ఉన్నారు, డైలీ చూసేవాళ్ళు. డైలీ చూడని వాళ్ళు చాలా అడుగుతున్నారు కూరలు. ఇప్పుడు డైలీ చూడరు కదా, అట్లాంటి వాళ్ళు అడుగుతున్నారు. ఓకే, తప్పకుండా చేస్తా. 8069, దుర్గ గారు మీరు అదృష్టవంతులు, చక్కటి బిడ్డలు, బాగా పెంచారు, మీరు హ్యాపీగా ఉన్నారు. ఐరన్ లేడీ, మీరు డోంట్ క్రై, బీ హ్యాపీ. మాటకి ఏడవను. ఇది ఇట్లాంటి సందర్భాల్లో మీరు ఏమైనా అడిగి నేను చెప్పాలనుకున్నప్పుడు అలా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఆ దొంగతనం ఆగదు, మనం కంట్రోల్ చేసుకుని ఆగదు. అందుకే నేను మాట్లాడడమే ఆపేస్తున్నాను ఆ టైంలో. ఇక అదేమ్మా. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. శాంతి కుమారి 7699, అన్నీ వివరంగా స్పష్టంగా చెప్తున్నా ఆ పెద్దావిడ కొన్ని విషయాలు చెప్పడం లేదని అంటే అర్థం చేసుకోవాలి. ఆవిడికి చెప్పుకున్న ప్రయోజనం లేని విషయాలు ఉండొచ్చు అని పదే అడిగి ఆవిడని బాధ పెట్టకండి, అర్థం చేసుకోండి. నన్ను చాలామంది మీలో అర్థం చేసుకున్నారు. మీరు అడిగిన వాటికి నాకు వాస్తవాలను అన్నీ చెప్తాను. ఇక వాస్తవాల్లోకి వెళ్తే చాలా వాస్తవాలు ఉంటాయి, కష్టాలు. అవన్నీ చెప్తే
నేను ఏడవా మీరు ఏడవ తప్పితే మనసున్న వాళ్ళైతే అది మీరు కూడా ఏడుస్తారు. ఎందుకు అవన్నీ? కష్టాలు ఉంటాయి కదా జీవితంలో. కష్టాలను తెలుసుకునేది ఏముంది మీరు? అందుకోసమేనమ్మా, ఏం లేదు. ఎంతవరకు వీలుంటే అంతవరకు చెప్తూనే ఉంటా. సందర్భం వచ్చినప్పుడల్లా తర్వాత బిడ్డల్ని పెంచే పద్ధతులు కూడా తర్వాత వచ్చినప్పుడు వీలున్నప్పుడు చెప్తాను. అక్కడ ఉండగా ఎలా పెంచాలని కూడా మీకు చెప్తాను. వివరం కావాలి మీకు చెప్తా. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. గోవర్ధన కళ్ళ 1882. అమ్మ, మీ జీవితమే మా లాంటి వాళ్ళకి ఒక్క పాఠము. మ్యారేజ్లో మీకు జీవితం ఎలా గడిచింది, మీరు ఇంత స్ట్రాంగ్గా ఎదుర్కొన్నారు, ఆ జీవితమే అనిపిస్తుందమ్మా. మరి కష్టాలు ఎవరికైనా ఉంటాయి కదయ్యా, జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి. అందరికీ ఉంటాయి, నాకేం కాదు, అందరికీ ఉంటాయి. కానీ దాన్ని నిలదొక్కుని రావడం అనేది ధైర్యం. పిల్లలు ఉన్నారు కదా వెనకాల, బేజారైపోయి అలా ఏం చేసుకోకూడదు. కాబట్టి ధైర్యంగా ఉండి ముందుకు రావాలి. నేను చాలామంది ఆడవాళ్ళకి చెప్పేది అదే, ధైర్యంగా ఉండండి అమ్మా, ధైర్యంగా ఉండి నిలదొక్కోవాలి. ఓకేనమ్మా? చాలా థ్యాంక్స్. 8033. మీరు సక్సెస్ఫుల్ లేడీ అమ్మా. చాలు, ఇలాంటివి కనిపెట్టారు కదా. అవును, నేను కూడా ఒప్పుకుంటాను, సక్సెస్ఫుల్లే. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన ఒక పాట ఉంటుంది చూడు, ఇప్పటికి ఇక్కడ ఉన్నామంటే, మీతో మాట్లాడుతున్నానంటే ఒక యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ఫుల్లే. థ్యాంక్ యూ నాన్న. శాంతకుమారి 7699. అమ్మ, మీరు బాధపడవద్దు, నేను చూడలేకపోతున్నాను. 3 పిల్లల్ని ఎంతో తెలివితేటలతో, నీతిగా, పద్ధతిగా, సంస్కారవంతంగా, ధైర్యంగా పెంచుకొచ్చిన మీరు ఎందరో మహిళలకు ఆదర్శం. మీరు చెప్పడానికి ఇష్టపడని విషయాలు చెప్పనవసరం లేదమ్మా. మేము మిమ్మల్ని మీలాగా ఇష్టపడుతున్నాం, గౌరవిస్తున్నాం. థ్యాంక్ యూ. అదే, ఇలా అర్థం చేసుకోండి. అమ్మలాంటిదన్నే కదా మీకు, అర్థం చేసుకోండి చాలు. విజయ్ 2018 అంట. ఐ లవ్ యూ అమ్మా. థ్యాంక్ యూ నాన్న. 2107 అయ్యా. అమ్మా, మీ చిన్ననాటి విషయాలు బాగున్నాయి. థ్యాంక్ యూ నాన్న. హాయ్ అమ్మా, అందరి గురించి చెప్పారు, మరి మీ వారి గురించి కూడా చెప్పండి, వారి ఫోటోలు కూడా పెట్టండి, మేమంతా చూడాలనుకుంటున్నాం. ఫోటోలు ఎక్కడుంటాయి? చిన్ననాటి ఫోటోలు లేవు పెద్దగా. ఎక్కడ దిగాం ఫోటోలు దిగా అంత సీన్ ఉంటుందా ఆ రోజుల్లో, 50 ఏళ్ళ నాడు? అది ఓకే అయ్యా, లేవు. రాణి విన్నకోట 2277. చిన్నప్పటి పిక్ కూడా యాడ్ చేయండి అమ్మా. ఓ ఫోటో నా చిన్నప్పుడు లేవమ్మా, అసలు దిగాను ఎప్పుడో ఒకటి, కానీ ఏం పోయిందో ఎక్కడ పోయిందో తెలియట్లా. సుహాసిని పాసల ఏంటో 3963. అమ్మ, పొడి మసాలా వీడియో చూపించండి. చూపిస్తానమ్మా ఒకసారి, ఆల్రెడీ చూపించేశానమ్మా నేను. ఇప్పుడు నేను మిషన్లు పట్టట్లేదు, కొన్నాళ్ళు ఆపాను, అందుకోసమని మళ్ళీ మిషన్ రెడీ చేసి పెట్టేటప్పుడు నీకోసం చూపిస్తా. ఓకేనమ్మా? ఆదిత్యం ఆటుకూరేదో. అవునమ్మా, ఇవన్నీ నిజాలు. ఇప్పటి తరానికి ఇవి తెలీదు. మా తరాల్లో జరిగినవి, మా తరాల్లో ఉండే ఇక ఆ పద్ధతులే వేరిక, అందుకని ఇప్పుడు వాళ్ళకి తెలియదు. అందుకే నేను చెప్తున్నాను ఒక్కొక్కటి. మీ అమ్మాళ్ళు వాళ్ళు కూడా మీకు చెప్తూ, ఇప్పుడు నేను చెప్పడం మొదలుపెట్టాను కదా, ఇప్పటి వరకు చెప్పని మీ తల్లి తండ్రులు కూడా చెప్తారు మీకు కొద్దిగా. అదే అమ్మా. శ్రీ తెలుగు ఏంటమ్మా 7706. పెళ్ళి తరువాత విషయాలు చెప్పండి అమ్మా, మాకు యూజ్ అవుతాయి. అదే దాని గురించే మాట్లాడుతున్నాను. అయినా సందర్భం వచ్చినప్పుడు పెళ్లి తర్వాత ఎలా ఉండాలి, ఎలా చేయాలి ఒక లేడీ అనేది చెప్తాను. ఓకేనా? ఓకే అమ్మ. ఈరోజు ఏం చేస్తున్నానంటే ఫిషే, కానీ నెత్తిలి అంటారు. ఇక్కడ ఏమంటారు, ఇక్కడ మెత్తళ్ళు అంటారు ఏమనమ్మా, మరి చెన్నైలో నెత్తిలు అంటారు కదా. ఒకసారి ఎగురేదో ఉన్నట్టు గుర్తుంది. ఈ రోజున మా చుట్టాలు వస్తున్నారు. మొన్న రవళి వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం అయింది, దానికి వచ్చారు విజయవాడ నుంచి చుట్టాలు. వాళ్ళు ఈ రోజు ఇక్కడే పిలిచా, వస్తున్నారు. వాళ్ళ తగ్గ వంటలన్నీ చేసేసా, ఇవి కూడా మీకు కూడా చూపిద్దామని చెప్పి నెత్తిలి ఫ్రై చేస్తా. నెత్తిల్ని ఎలా వేయించి సూపర్గా పిల్లలకి పెట్టచ్చో అవి చేసి చూపిస్తాం మీకు ఇప్పుడు. అమ్మా రండి, మిషన్ కూడా లేదు కదా ఇప్పుడు, తప్పకుండా అందరూ వీడియో అంతా చూడండి అమ్మా. అదిగో చూడండమ్మా, అన్నీ చేసి పెట్టేశాను మీకు చూపించడం కోసం. కొంచెం అట్టి పెట్టా, ఇదిగో చూసారా, ఇదే నెత్తులు అంటే. వాళ్ళ దగ్గర ఇట్లా తెచ్చేసుకున్నా సరే ఇట్లా తీసేయాలి. ఇదిగో ఇట్లా తీసేసి, ఇదిగో చూసారా, ఇదిగో పొట్టకా నుంచి ఇలా తీసేసేయాలి. ఓకేనా? ఇట్లా వచ్చేస్తుంది. ఇదిగో చూసారా, ఇదిగో తోక, ఇంతే. ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేశా. పైన పొట్టంతా ఇలా గీకేసా అనమాట. ఇదిగో ఈ సైడ్లో కట్ చేసుకోవాలి ఇలా. అన్నీ చేసేసా. ఇక మొత్తం చేయాలంటే లేట్ అవుద్ది కదా. ఇది
చాలా మంచిది. ఫిష్ తింటే చాలా మంచిది కదా, అలాంటిది ఈ చేపలు మన పుస్తకాల్లో కూడా వస్తాయి. ఏ ఫిష్ తింటే ఏంటి క్యాలరీలు అని చెప్పే ఇవి వస్తాయి కదా అప్పుడప్పుడు, వాటిలో కూడా ఈ చేపలు పెడతారు. చాలా మంచిదన్నమాట. ఎప్పుడూ దొరుకుతాయి. ఈ రోజు ఆ రోజు అని లేదు, అన్ని మార్కెట్లోనూ ఈ నెత్తులు ఎప్పుడూ దొరుకుద్ది ఈ మెత్తల్లో. చిన్నవి అని ఆలోచించక్కర్లేదమ్మా, చాలా బాగుంటుంది వేపుడు వేస్తే. ఇది చూడండి, మీకు చూపించడం కోసమని ఇవి చేసి పెట్టా, ఇప్పుడు చూపించా. ఇవిగో ఇందాక చేసేసాను చూడండి, ఇవన్నీ అది ఇవన్నీ ఒక్కసారి కడిగేసి మళ్ళీ సూపర్గా రెడీ చేసేస్తాం. చూసారా, ఇవన్నీ క్లీన్ చేశాను కదా. ఇప్పుడు ఇందులో అల్లం, ఇదిగోమ్మ ఉప్పు చూడండి, పసుపు, మెంతి పొడి, ఇదిగో కారం, 1 స్పూనున్నర కారం వేసా. ఇదిగో అమ్మ పెరుగు, చాలు అంతా. కొంచెం మసాలా కూడా వేసేస్తాను. ఇది చూసారా, పొడి మసాలా, అంతే, ఇంకేం అక్కర్లే. ఇవన్నీ మిక్స్ చేసేస్తున్నా. ఇది కాసేపు పెడతా ఇలా. ఇప్పుడు నేను రసం పెడతా, అది పెట్టే వరకు ఇది నాంతది. ఓకేనా, అంతే. ఇక అది మొదలు కట్ చేశానమ్మా. ఇప్పుడు ఆ తర్వాత పెద్దవన్నీ ఇలా చేసుకుని రసంలో వేసుకుందాం. కరివేపాకు, కొత్తిమీర వేసేసా. ఒట్టి టమాటాదే కాకుండా చింతపండు అనమాట, టమాటా కూడా వేస్తా, కొంచెం చింతపండు. ఈ లోపల నాంతా ఉంటాయి. ఇదిగో ఉప్పు, ఎండుమిరపకాయలు కూడా వేసానమ్మా, కొత్తిమీర వేసాను, ఎండుమిరపకాయలు వేసాను, ఉప్పు వేసాను, పసుపు వేసాను, చింతపండు వేసాను. ఓకేనా, ఇంతవరకు అయినాయి. ఇప్పుడు సిమ్లో పెడతా. అది ఇదిగో రసంలో వేస్తానికి కూడా తీసేస్తున్నా. మొదలు రసంలో కూడా ఇట్లా నేను చూసారుగా, కొంతమంది టమాటాలు ఊరికే కడిగేసి ఇలా కోసేస్తారు అంతే. ఇది ఎవరు తీట్లా, చూస్తున్నా యూట్యూబ్ వంటలు కూడా. టమాటాది కూడా పోసేసా చక్కగా. చింతపండు వేసా కదా, టమాటాలు 2 వేసా. ఇప్పుడు వీటిల్లో అన్నీ వేస్తా. మిరియాలు, ఇదిగో జీలకర్ర, ఇదిగో ధనియాలు, చూసారమ్మా. ఈ తర్వాత సర్దుకుంటా. ఇదిగో అమ్మ కందిపప్పు, అవి వెల్లుల్లిపాయలు వేసా. ఓకేనమ్మా. ఇప్పుడు అసలైన టేస్ట్ ఉల్లిపాయ కూడా. వెల్లుల్లిపాయ, జీలకర్ర, మిరియాలు, కందిపప్పు, ధనియాలు, ఉల్లిపాయ. ఇదిగో చూసారమ్మా చక్కగా ఎంత వచ్చిందో. ఇదిగో వేసేస్తున్నా. మిరియాలు, ధనియాలు, కందిపప్పు, జీలకర్ర, సూపర్గా ఉంటుంది ఈ రసం. ఈ రసం పోసుకుని అవి వేపుడు వేసుకుని అవి తింటుంటే మీ పిల్లలకు కూడా ఇవే పెడతారు. మీరు చుట్టాలు వస్తున్నారని చెప్పా కదా, వాళ్ళకు కూడా బియ్యం కడిగి పెట్టేసా. ఇది రసం అయిపోయింది, పొంగొచ్చింది రసం. ఇప్పుడు దీంట్లో తిరగమాత వేసేస్తా. తిరగమాత వేస్తాను చూడమ్మా. రసం ఇది చూడమ్మా. ఆవాలు చాలు. వెల్లుల్లిపాయ అందులో వేసాను కదా, ఇక అక్కర్లా. ఇప్పుడు ఇంకేం ఇంగువ, అది మూత పెట్టేసి. ఇదిగో చూడండి అమ్మా, ఈరోజు రవళి కూడా వస్తుంది. ఇవన్నీ మీకు చూపించేశాను కదా ఆల్రెడీ. ఏం చేయలే, వంకాయ మామిడికాయ వండా, తనకిష్టం. ఈరోజు వెజిటేరియన్ తింటుంది. ఇదిగో గోంగూర పచ్చడి చేశా. ఇదిగో ఉల్లిపాయ కూడా కట్ చేసి ఇక్కడ పెట్టా. ఇదిగో చిక్కుడుకాయ టమాటా చేశా. ఇదిగో మా చుట్టాలు వస్తున్నారు కదా, అదిగో చికెన్ చేశా. వాళ్ళు తింటారు కదా, ఆవిడ తిందని ఆవిడ కోసం చేసేది.
ఇదిగో రసం. ఇప్పుడు మీకోసం పెట్టాను కదా, చూడండి. హాయిగా రసం. ఆ చేపలు వేయించేస్తా. ఇక అదే అనమాట ఈరోజు వంట. ఇప్పుడు అవి వేయించేస్తా. ఇదిగో చూడండి అమ్మా, కాస్త నిమ్మకాయ కూడా పిండేస్తున్నా. ఇక అన్నీ వేసానమ్మా, ఇక వేయించటమే. ఇదిగో చూడండి. ఎగుతున్నాయి. తర్వాత కావాలంటే తర్వాత పిండుకోవచ్చు. ఒక నిమ్మకాయ ఎట్టు పెట్టే. ఇది ఇలా కలిపేసుకుని చక్కగా వేయించి పిల్లలకి పెట్టేశారనుకో సూపర్గా ఉంటుంది. బాగా నూనె పొగలు వచ్చేటప్పుడు వేసారనుకో అమ్మా, అది మాడిపోద్దు కానీ వేగదు. అందుకని కాక కూడా కరెక్ట్గా వేసాను కదా, అలా వేయించుకోవాలి కాసేపు, అప్పుడే ఎగుద్ది. దెబ్బకు ముళ్ళే బయటకు వచ్చేస్తుంది. పిల్లలకి పెట్టడం చాలా ఇది. చూడు ముళ్ళు ఎట్ట బయటకు వచ్చేసిందో. ఏగేటప్పటికి ముళ్ళే బయటకు వచ్చేసిందిగా. మళ్ళీ ఒకసారి వేస్తా తర్వాత. ఓకే అమ్మ, చూసారుగా పొద్దు నుంచి వంటలు చేస్తుంటే ఇప్పుడు వచ్చారు. మళ్ళీ గుమ్మగుమ్మలు వచ్చేస్తారంటే వచ్చారు. వెజిటేరియన్ రవళి తింటే దీన్ని చూస్తే నోరు ఊరుతుంది. మాకు వెజిటేరియన్ తింటాం, నాన్ వెజ్ ఎందుకు ఉండేమంటున్నారు. అది చాలా ఇష్టం మాకు. అదనమాట. ఇప్పుడు అందరూ కూర్చొని భోజనం చేస్తాం. చేతిలోనే టేస్ట్ ఉంది. అదే కూర అన్నా కానీ ఇదిగో ఆవిడేం మాట్లాడలేదు చూడు. ఆవిడ ఒకసారి లింగాల వాళ్ళ మనవరాళ్ళ ఫంక్షన్కి వచ్చి మీకు అందరూ చూపించాలి ఆ ఫంక్షన్ వీడియోలు. సూపర్గా చూపించాం. మా పెద్దన్న 2 కోళ్ళు కోసేసింది చూడు. ఆంటీ సూపర్ కోసేసింది కోళ్ళు అన్నారు. ఆవిడ నేను రసంలో నంచుకుంటాను చేశానా. మా జనం గోంగూర పచ్చడి నంచుకుంటామని పట్టుపోయారు. గోంగూర పచ్చడి సూపర్గా ఉంది, కారంగా. సూపర్గా ఉంది. పిల్లలకి ఇందులో ఈ ముళ్ళు ఉండదు, ఒకే ముళ్ళమ్మ. చూడు ఎట్లా వస్తుందో. ఇదిగో ఇందులో కార్న్ఫ్లేరు, కొంచెం బియ్యం పిండి అవి కూడా వేస్తే బాగుండేది ఊడకుండా. నేనేంటో అడవిలో మర్చిపోయా. మీరు కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకోండి, కొంచెం బియ్యం పిండి, కొంచెం కార్న్ఫ్లవర్ వేస్తే ఇక ఊడదు. మరి అవలే అయితే పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవి కూడా వేసి అంటుకుని ఉంటాయి. అంత వాళ్ళు అన్నది కరెక్టే. పచ్చట బాగానే ఉంది. బాగుంది. వాళ్ళందరూ ఏంటో నిమ్మకాయ వేస్తుంటున్నారు, నేను కూడా వేసుకుంటా. ఓకే అమ్మా, తిన్నాక మా సొంత ప్రేక్షకులు తిని కూర్చున్నారు సూపర్గా. ఇక మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడేసి నేను కూడా మొదలు పెడతాను అనమాట సోది. చుట్టాలందరూ ఎప్పుడు చూసిన చుట్టాలే. కొంతమంది ఉన్నారు, ఆ కొంతమంది మాట చూపిస్తాను మీకు. ఇక చూపిస్తూ ఉంటా. చెప్పారుగా అటు అత్తారు తరపాలను చూపిస్తారా ఎప్పుడు అని వెళ్తా. వైజాగ్ వెళ్ళి విజయవాడలో కొందరు ఉన్నారు, అన్నీ చూపిస్తాం. మళ్ళీ
అక్కడికి వచ్చి వంటలు ఇవే ఉంటాయి. ఏది చేసినా నీ చేతితో చేపల కూర, నువ్వు ఎన్నిసార్లు వండుతాను చేపల కూర అంటే ఎవరికి ఇష్టమైంది అక్కడ చేయటమే నా పని. ఓకేనమ్మా. ఈరోజు అందరూ శుభ్రంగా తిన్నాం. చూపించానుగా వెజ్ కూరలన్నీ కూడా రవళి కోసమని. రవళి తినేటప్పుడేమో వీళ్ళు అబ్బో మాకు నోరు ఊలిపోతాని వెజిటేరియన్ వేసుకుని తింటాం మేమని చెప్పారు. తీర ఈ కూరలన్నీ పల్లెల్లో అన్నాలు కూరలు పెట్టాడుగా మళ్ళీ ఆ వెజిటేరియన్ ఊసే ఎత్తలేదమ్మా. ఇక అందరూ ఇయ్యే ఆ చేపలు వేయించే కదా, గోంగూర పచ్చడి, ఆ చేపలు, చికెన్, రసం ఫుల్ అయిపోయింది. ఇంకా వెజిటేరియన్ పక్కకే వెళ్ళలేవరు. ఓకేనమ్మా. బాగా తిన్నాం, అంత తృప్తిగా తిన్నాం. అసలు పడుకుంటే నిద్ర వస్తా అన్నట్టు ఉంది అలా. ఓకేనమ్మా. ఇప్పుడు ఇక చదవటానికి టైం లేదు, చాలా అయింది వీళ్ళతో మాట్లాడటం. నేను ముందు మీరు 4-5 చదివాను కదా బాగానే. మళ్ళీ నెక్స్ట్ టైం మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానమ్మా. అంతవరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్.